అందరికీ నమస్కారం అండి. తెలుగు భాషామృతం ఛానల్కు అందరికీ స్వాగతం. దైవం అంటే భగవంతుడు. ప్రత్యక్షము, ప్రతి ప్లస్ అక్షము అంటే కనుల ఎదురు, కనిపించేటటువంటి అని అర్థం. కనిపించేటటువంటి దైవము. మరి ఎంతోమంది దేవతలను ఎన్నో రూపాలలో పూజలు సేవలు చేస్తూ నైవేద్యాలు నివేదిస్తూ ఎంతో భక్తి విశ్వాసాలను కలిగి మన కష్టాలు తొలగించి మనకు సుఖ సంతోషాలను అనుగ్రహిస్తాడని నమ్మి పూజలు చేస్తూ ఉంటాం. మరి వారెప్పుడైనా కనిపిస్తున్నారా? కానీ నిస్వార్థంగా మన ఉన్నతి కోసం అహర్నిశం శ్రమపడేటటువంటి మనల్ని కని పెంచిన దైవ సమానులే మన తల్లిదండ్రులు. అయితే నేటి సమాజంలో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు చేర్చి అంతటితో మన బాధ్యత తీరిపోయిందని వదిలేస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి? విద్యార్థులుగా మీరందరూ కూడా తల్లిదండ్రుల సేవ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మనకి 10వ తరగతిలో మొదటి పాఠ్యాంశంగా ప్రత్యక్ష దైవాలు అనేటటువంటి పాఠం ఇవ్వడం జరిగింది. దానిని వివరంగా చెప్పుకుందాం. అయితే అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పాఠంలోకి వెళ్ళిపోతే ఈ పాఠ్యాంశం ఇతిహాసం అనేటటువంటి ప్రక్రియకు చెందినది. తల్లిదండ్రులకు సేవ చేయటమే ముఖ్యము అన్నది ఈ పాఠ్యభాగ ఇతివృత్తం. పాఠ్యభాగ కవి కవిత్రయంలో ఒకరైన ఎర్రన కవి గారు. మరి ఇక్కడే ఉన్నటువంటి చదవండి ఆలోచించి చెప్పండిలోని వేమన శతక పద్యాన్ని చూద్దాం. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ, విశ్వదాభిరామ వినురవేమ. కవి తల్లిదండ్రుల మీద దయలేని కుమారుణ్ణి పుట్టలో పుట్టినటువంటి చెద పురుగులతో సమానంగా పోల్చి చెప్తున్నాడు. ఇక్కడే కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. మొదటి ప్రశ్న, పుత్రులు ఎవరి మీద దయ కలిగి ఉండాలి? పుత్రులు వారిని కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రుల మీద దయ, ప్రేమ, అభిమానం అనేది కలిగి ఉండాలి. రెండవ ప్రశ్న, కవి చెదపురుగులతో ఎవరిని పోల్చాడు, ఎందుకు? దయలేని పుత్రులను కవి చెదపురుగులతో పోల్చాడు. చెదపురుగులు వల్ల నష్టమే తప్పించి లాభమేమీ లేదు. అలాగే తల్లిదండ్రులని పట్టించుకోనటువంటి పుత్రుడు కూడా వాడి వల్ల ఎటువంటి లాభము లేదు. మూడవ ప్రశ్న, తల్లిదండ్రుల సేవలో తరించిన మహనీయుల పేర్లు చెప్పండి. వెంటనే మీకు మనం అమ్మ కోసం పాఠం చదువుకున్నాం కదా, గరుత్మంతుడు వెంటనే టక్కుమని గుర్తొచ్చుంటాడు. అలాగే శ్రీరాముడు, పరశురాముడు, వినాయకుడు, శ్రవణకుమారుడు వీరందరూ కూడా తల్లిదండ్రుల యొక్క సేవలో తరించినటువంటి మహానుభావులు. మరి ఉద్దేశం చెప్పుకుందామా? పాఠ్యభాగ ఉద్దేశం. లోకంలో కంటికి కనిపించే దేవతలు అమ్మా నాన్నలు. నిజం కదా? మనకి కంటికి కనిపించేటటువంటి దేవతలే మన తల్లిదండ్రులు. వారిని ఎల్లప్పుడూ సేవించటమే ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మము. ఏదో చేస్తే ఏదో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి, లేకపోతే ఇంకేదో మంచి జరుగుతుంది కాబట్టి ఇలా చేయండి, అలా చేయండి, మంచి పనులు చేయండి, మంచిగా ఉండండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే తల్లిదండ్రుల సేవే అన్ని ధర్మాలలోకెల్లా కూడా ముఖ్యమైనటువంటి ఉత్తమమైనటువంటి ధర్మం. ఆ ధర్మాన్ని అందరూ కూడా తప్పకుండా పాటించాలి అని చెప్పడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మరి ప్రక్రియ గురించి చెప్పుకుందామా? ప్రక్రియ ఇతిహాసం. ఇతిహాసం అంటే మీ అందరికీ అర్థం తెలుసు. ఇది ఇలా జరిగింది అని అర్థం. అంటే ఇది చరిత్ర. ఇదేదో
కక్కిట పురాణమో కట్టుకథో కాదు, జరిగినటువంటి విషయం. ఒక కాలానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక రాజవంశము, లేకపోతే ఒక జాతికి సంబంధించినటువంటి చరిత్ర, ఇలాంటి రచనలను ఇతిహాసాలు అంటారు. ఇవి మొట్టమొదట వాక్కు రూపంలో ఉండేవి. ఆసు రూపంలో అంటే ఒకరి నోటి నుండి ఇంకొకరికి, అంటే స్త్రీల యొక్క పాటల రూపంలో పాడుకుంటూ ఉండేవారు. తరువాత కాలక్రమంలో ఇవి గ్రంథస్థంగా చేయబడ్డాయి. చతుర్విధ పురుషార్థాలు అంటే ధర్మార్థ కామ మోక్షాలు, ఉపదేశాలు అంటే నీతి, ధర్మము, న్యాయము మొదలైనవి. అలాగే పూర్వ వృత్తాంతాలు, మన తాతగారు, వారి తాతగారు, వారి ముత్తాతగారు, ఇలాంటి కథనాలతో కూడినటువంటివై ఉంటాయన్నమాట. ఇతిహాసాలలో కథకు, కథనానికి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. కథనము అంటే ఆ కథ నడిపించేటటువంటి తీరన్నమాట. అలాగే మన ముఖ్యమైనటువంటి ఇతిహాసాలుగా మనం చెప్పుకునేవి రామాయణము మరియు మహాభారతము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.